परः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओम। परमेश्वर स्वरूपेण सभకి నమస్కారం। మహాత్రిపురసుందరి ఇది చాలా 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 గంభీరమైనటువంటి నామం. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ త్రిపుర సుందరి అనుగ్రహాన్ని పొందడం కోసమే ప్రత్యేకించి మనుష్య జన్మలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి, చాలా చోట్ల పీఠాలలో కూడా అమ్మవారిని మహాత్రిపుర సుందరీ స్వరూపంగా పూజ చేస్తూ ఉంటారు. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనిస్తే మీకు చమత్కారం కనపడుతుంది. ఏంటంటే శంకరాచార్యుల వారికి అలవాటు ఉంది. శంకరాచార్యుల వారు క్షేత్రాల ప్రసక్తి ఎక్కువ తీసుకున్నారు. అటువంటి శంకరాచార్యుల వారు భగవంతుని యొక్క రూపాన్ని ఒక నామంతో పిలవవలసి వస్తే తిన్నగా ఆ పేరే పెట్టి స్తవం చేస్తే ఒక మాటో ఎన్ని మాటలు చేస్తాడు. ఆయన త్రిపుర సుందరి వేదపాద స్తవం అని ఒకసారి చేశారు, త్రిపుర సుందరి అష్టకం అని ఒకసారి చేశారు, త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం అని ఒకసారి చేశారు. అంటే అసలు ఈ త్రిపుర సుందరి అనేటటువంటి నామం కానీ దాని తత్వం కానీ ఎంత గొప్పవన్నది మీకు అర్థం ఉన్నదే. కొత్తగా అర్థం అవ్వడానికి ఏం లేదు. మీ అందరూ దాని మీద బాగా ఇప్పటికే పరిశీలనం చేసి దాని తత్వాన్ని పట్టుకున్న వాళ్ళే. ఎవరు ఈ త్రిపుర సుందరి అంటే 3 పురముల యందు సుందరి ఎవరో ఆమె త్రిపుర సుందరి. ఏది 3 పురాలు అంటే పురము అంటే శరీరము అని అన్వయం చేసుకోవాలి. ఏవి ఆ 3 పురాలు అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 శరీరాలు ఉంటాయి. ఈ 3 శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 శరీరాల్ని 3 పురముల కింద చెప్తారు. ఈ 3 పురముల యందు ఉండి క్రీడించేటటువంటి తత్వము కలిగినటువంటి తల్లి ఎవరో ఆమెని త్రిపుర సుందరి అంటారు. ఈ త్రిపుర సుందరి తత్వం నిజంగా చెప్పాలి అంటే 3 అంకె మీద పెడుతున్నటువంటి దేన్నైనా ఒక దాన్ని తీసుకుని మీరు పరిశీలనం చేస్తూ పెడితే అది త్రిపుర సుందరి తత్వమే అవుతుంది. అప్పుడు దానికి అంతేం ఉండదు. ఇంక అసలు మీరు ఏది తీసినా, ఏ విషయాన్ని స్పృశించినా, దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అదంతా కూడా త్రిపుర సుందరి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా తెలుసుకోవలసినది ఏది అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ సృష్టిని అంతటినీ తిప్పడంలో ఆవిడ గొప్పతనం అక్కడే ఉంటుంది. ఎందుకని అంటే లోకంలో 99% నేను ఆ మాట అనడానికి కారణం ఎక్కడో ఒక మహాత్ముడు ఉంటాడు. నిజంగా ఆ మహాత్ముడు 100కి ఉండడుగా, కోటాను కోట్లకు ఒకడు ఉంటాడు కదా. అందుకని 99% అన్న మాట నిజానికి అన్వయం అయ్యేది కాదు. కోటాను కోట్లలో ఎక్కడో ఒక్కడుంటాడు, అది దాటినవాడు. మిగిలినటువంటి వారు అందరూ కూడా, అన్ని ప్రాణులు కూడా వాటికి అది తెలిసే అవకాశం ఉండదు. మనుష్యుడైతే తెలుసుకోగలుగుతాడు, అంతే తేడా. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవరు నువ్వు అని అడిగారు అనుకోండి, వెంటనే ఏది చూపిస్తాం? ఇలా చూపించి నేను అంటాం. నేను అనబడేటటువంటి ఈ శరీరం గురించి వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు మాట్లాడిన మాటలు కానీ,
ఇతర ప్రకరణ గ్రంథాలు కానీ మీరు ఏమైనా పరిశీలనం చేస్తే నిజంగా చెప్పాలి అంటే భయం వేస్తుంది. ఎందుకంటే అయ్య బాబోయ్ ఇంత అజ్ఞానంలో ఉండిపోయానా అనిపిస్తుంది. కానీ చిత్రం ఏంటంటే అది ఆ పుస్తకం చదువుతున్నంతసేపే అది మహామాయ. ఎందుకని ఇది నేను అంటున్నాను కదా, ఈ నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్న ఈ శరీరం ఎప్పుడు వచ్చింది? అమ్మ కడుపులోంచి పుట్టినప్పుడు వచ్చింది. ఇది ఎప్పుడు వెళ్ళిపోయింది? చనిపోయాడు అనగానే వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడూ ఒకలా ఉందా? ఎప్పుడూ ఒక్కలా ఉందనుకోండి. ఇది పెరగడం తరగడం ఉండకూడదు. ఇది ఏదో లేకపోతే నీరసపడకూడదు, ఏదో ఉంటే బలంగా ఉండకూడదు కదా. తనంత తాను ప్రకాశిస్తూ తనంత తాను చైతన్యవంతంగా తనంత తాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అలా ఉంటుందా? దీనికి బోలెడన్ని అవస్థలు ఉన్నాయి. బాల్యం ఉంది, కౌమారం ఉంది, యవ్వనం ఉంది, వార్ధక్యం ఉంది, నశించిపోవడం ఉంది, అంతకుముందు పుట్టడం ఉంది, ఉండడం ఉంది, పెరగడం ఉంది. పైగా ఇది ఉండడం అనేటటువంటిది పెరగడం అనేటటువంటిది దేని మీద ఆధారపడుతోంది? అన్నం మీద ఆధారపడుతోంది. దీనికి అన్నం పెట్టడం మానేశారనుకోండి, 2 రోజుల తర్వాత నీరసపడిపోతుంది, 3 రోజుల తర్వాత ముందుకు పడిపోతుంది, 4 రోజుల తర్వాత మొత్తం పోతుంది. ఓపికన్నవాడైతే 10-15 రోజులు ఉంటాడేమో నాకు తెలీదు. నేను ఇప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు అలా ఎలా ఉంటుందని చూడడానికి. కాబట్టి అన్నగత ప్రాణం అంటారు. ఇది అన్నం తిన్నంతసేపే. అన్నం తినడం మానేస్తే ఇది పడిపోతుంది. పైగా ఇది పెరగడం అనేటటువంటి మాట ఒకటి ఉంది. ఈ పెరిగినంతసేపు దేన్ని ఆధారం చేసి పెరుగుతోంది? అన్నాన్ని ఆధారం చేసుకుని పెరుగుతోంది. కాబట్టి అన్నము వికారమైంది దీని రూపంలో. అన్నము యొక్క వికారమే ఈ శరీరం. ఇందులో ఏముంది అని చెప్పి పరిశీలనం చేశారనుకోండి, అంటే చేయమని కాదు సుమండి నా ఉద్దేశం, శాస్త్రాన్ని పరిశీలనం చేయమని. స్థూల శరీరం అంటారు. అది మొదటిది, పురాణంలో మొదటి పురం. ఎందుకంటే ఇది అందరికీ కనపడుతూ ఉంటుందిగా. ఎవడి పురం వాడికి కనపట్టాలా? ముఖం కనపడదు, కానీ అది కనపడితే వైరాగ్యం వస్తుందేమో అని భగవంతుడు అది కనపడకుండా ఉంచాడు. కాబట్టి శరీరం కనపడుతూ ఉంటుంది. ఆ కనపడుతున్నటువంటి స్థూల శరీరం నిజానికి ఏమిటి అంటే చర్మము. ఏదో ఇంత చర్మము అని చెప్పి దాన్ని పైన తొడిగారు. రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు, శుక్ల, మేధ, ఈ 7 ముద్దలు, పుల్లకంపు. అది కాకుండా లోపల ఎప్పుడూ మలమూత్రములు ఉంటాయి. అవి నిరంతరం తయారవ్వాలి కదా. మలమూత్రములు అన్నవి చెవి ఉంది, ఉలివి తయారవుతుంటుందిగా, కన్ను ఉంది, పుసి కడుతూ ఉంటుందిగా, శరీరం ఉంది, లోపల మలమూత్రములు తయారవుతుంటాయిగా. కాబట్టి నిజానికి ఈ స్థూల శరీరం అనేటటువంటిది యథార్థముగా ఇది ఏమి అని విచారణ చేస్తే కొంత నెత్తురు, కొంత మాంసము, కొంత తొక్క, కొన్ని ఎముకలు, ఇవన్నీ కలిపినటువంటి ముద్ద. దానికి ఒక రూపం పెట్టేసింది ఆవిడ. అంతే. ఇది నేనని ఎంత అల్లరి వచ్చేసిందో. నిజానికి అదంతా కలిపి ఇంతే. అది పైగా పుట్టడానికి ముందు లేదు, చచ్చిపోయిన తర్వాత లేదు. కానీ తమాషా ఏమిటంటే ఆ మధ్యలో మాత్రం ఇలా చూపించేసి ఎంత అల్లరి వచ్చేసిందో చెప్పలేను. ఇంకా అక్కడ పుట్టేసాయి కదా అన్నీ. రాగద్వేషాలు, సంసారం, మాయ ఎంత ఆడించేస్తుంది. అస్సలు ఏది నిజం కాదో అది నిజమన్న భ్రాంతి అందరికీ పట్టేస్తుంది. అంతే. బెబ్బే ఇది నేనండి అనేటప్పటికి నాది ఇంకా ఎంత సంసారం వచ్చేసింది. అసలు నిజానికి ఇది ఇందులో ఏమిటి అంటే ఇది సత్యమా, శాశ్వతమా, నిత్యమా, నిరంజనమా అంటే అదంతా కలిపి పుల్లకంపు ముద్ద. ఆ ముద్దని అందంగా ఓ బొమ్మ కింద చేసేసిందంతే. అన్నం తింటే పెరుగుతోంది అంది. వాడు తింటున్నాడు, పెరుగుతున్నాడు, ఆ మాంస వికారం అవుతున్నాడు. అదే చూసుకుని నేను అని చెప్పి పొంగిపోతున్నాడు. అది పడిపోయిన తర్వాత టప్, ఏమీ లేదు.
కానీ అది తెలుసుకుని అలా సత్యమని అంగీకరించే లోపలే ఆ బుడగ పేలిపోతాడు. కాబట్టి మొట్టమొదట ఆవిడ ఆడే పురం ఏది? స్థూల శరీరం. ఎందుకంటే అక్కడే పెద్ద ఆట అంతా ఉంది, అక్కడే ఆకర్షణ ఉంది, అక్కడే వ్యామోహం ఉంది, అక్కడే సంతోషం ఉంది, అక్కడే తృప్తి ఉంది, అక్కడే తమాషా ఉంది, అక్కడే తిరగడం ఉంది, అన్నీ తెలిసి కదా. ఎంత విచిత్రం అది. ఆ కోణంలో చూసినప్పుడు త్రిపుర సుందరి వైభవం ఎంత గొప్పగా కనపడుతుంది. స్థూల శరీరం మీద అంత అభిమానాన్ని పెంచుతుంది. అది మొదటిది. ఇక దీనికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఇది కంటికి కనపడుతుంది. ఈ కంటికి కనపడేటటువంటిది మొదటి పురం. దీంతో పెద్ద ఆట. దీని లోపల ఇంకో పురాన్ని పెట్టింది. ఆ పురం కంటికి కనపడదు, కానీ ఆ పురం లేకుండా ఈ పురం ఉండలేదు. అది పైకి ఇల్లు కనపడుతుంది, లోపల గదులు కనపడతాయి. అట్లా మొదటి పురంలో రెండో పురం ఉంది. అది సూక్ష్మ శరీరం. మొదటిది అన్నమయ కోశము అంటారు. ఇక రెండవది కంటికి కనపడనిది. అందులో 5 జ్ఞానేంద్రియ శక్తులు ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి చూస్తుంది కన్ను, దాని కేంద్రం. ఈ కేంద్రంలోంచి చూస్తుంది అంతే తప్ప ఇక్కడి నుంచి చూడమంటే చూడదు. ఇక్కడి నుంచే చూస్తుంది, ఇక్కడి నుంచే వింటుంది. అంటే జ్ఞానేంద్రియ శక్తి కేంద్రములు అంటారు. ఇక్కడి నుంచి చూస్తుంది, ఇక్కడి నుంచి వింటుంది, ఇక్కడి నుంచి వాసన చెప్తుంది, ఇక్కడ రుచి చెప్తుంది, ఇక్కడ ఎక్కడైనా ముట్టుకుంటే స్పర్శ చెప్తుంది. కానీ అది నేను చూస్తానంటే మాత్రం మీకు తెలియదు, అనుభవంలోకి వస్తుందంటే. జ్ఞానము తెలియబడుతుంది తప్ప చూడడానికి కుదరదు కంటితో. ముక్కు తెలుస్తుంది, పరిచయం పడితే వాసన తెలియకపోవడం అన్నది ఎలా అన్నది చూడడం కుదరదు. ముక్కు లేదా అంటే పరిచయం పట్టినప్పుడు ఉంది, పరిచయం పట్టినప్పుడే బాగా ముక్కు ఉందని తెలుస్తుంది కదా. కానీ నిజానికి అక్కడ ఉన్న శక్తి క్షీణించింది. ఆ శక్తి కేంద్రం ఉన్నదే ఆ 5 సూక్ష్మ శరీరంలో ప్రధాన భాగం. ఆ తర్వాత 5 కర్మేంద్రియాలు. వాక్ అంటే నోరు, పాణి చెయ్యి, పాద కాళ్ళు, గుద అంటే మల విసర్జన స్థానం, మూత్ర విసర్జన స్థానం. ఈ 5టిని కలిపి కర్మేంద్రియాలు అంటారు. వాక్, పాణి, పాద, గుద, మూత్రస్థానములను కలిపి కర్మేంద్రియములని పిలుస్తారు. ఈ 5 జ్ఞానేంద్రియములు 5. ఈ 5 10. ఇవి శక్తి స్థానములు. చెయ్యి కనపడుతుంది. ఈ పట్టుకోగలిగినటువంటి శక్తిని మీరు చూడగలరా? మీరు చూడలేరు. అందున చమత్కారం మళ్ళీ ఏమిటంటే బొట్టన వేలు తీసి 4 వేళ్ళు ఉంచారనుకోండి, మీరు ఏమీ పట్టుకోలేరు. బొట్టన వేలు వాడకుండా రాయండి అనండి, బొట్టన వేలు వాడకుండా పూజ చేయండి అనండి, కుదురుతుందా? బొట్టన వేలుతో ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏదో ఒక వేలు వచ్చి కలుసుకోవాలి, లేదా 4 వేళ్ళు వచ్చి కలుసుకోవాలి. కానీ అది మాత్రం దూరంగా కూర్చుంటుంది. దాన్నే అన్నీ వచ్చి కలుస్తూ ఉంటాయి, వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అది అలాగే పెడుతుంది అంతే. ఆ శక్తి, ఆ శక్తి చేతి యందు ఏది అమరికగా ఉన్నదో అది స్థానము. పాణిశక్తి అంటారు. పాదశక్తి గమనమునకు అనుకూలంగా ఉంటుంది అది. ఇవి 5. అప్పుడు జ్ఞానేంద్రియ శక్తులు 5, కర్మేంద్రియ శక్తులు 5, అంతఃకరణ చతుష్టయం 4. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4. అవి చూస్తానంటే కుదరదు. నా మనసుని నేను చూస్తానండి అంటే కుదరదు. నా చిత్తాన్ని చూస్తానండి కుదరదు. నా బుద్ధిని చూస్తానండి కుదరదు. నా అహంకారం అంటే నేనన్న నా భావన చూసుకుంటానండి కుదరదు. సూక్ష్మ శరీరాన్ని దేన్ని కూడా మీరు మీ కంటితో చూడలేరు. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంటుంది. రెండో పురం పెట్టిందా? అక్కడికి రెండో పురం వచ్చింది. ఈ రెండో పురాన్ని
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు అంటారు. ఈ 3 కోశములు కలిస్తే సూక్ష్మ శరీరం అవుతుంది. మళ్ళీ కోశములుగా విభాగం పరిశీలిస్తే వేరుగా ఉంటుంది. ఈ 3 కోశములు కలిపి సూక్ష్మ శరీరం. దీంట్లో అత్యంత శక్తివంతం ఇది. అంటే పెను తుఫాన్ వస్తుందే, పెను తుఫాన్ ఎలా ఉంటుందో అలా పని చేయగలిగినది ఏది అంటే మనస్సు. అది నిరంతర హోమం చేస్తుంటుంది. అది మామూలు హోమం కాదు, అదొక గొప్ప హోమం చేస్తుంటుంది. వివేక చూడామణిలో అంటారు, మనసు ఒక అగ్నిహోత్రం. అగ్ని ఏం చేస్తుంది? ఎమ్మేసినా తినేస్తుంటుంది. ఆఖరికి ఏం మిగులుతుంది? భస్మ మిగులుతుంది. అన్ని పదార్థాలు తెచ్చాం, ఏవంటే హోమం అయిపోయాక అన్నీ అయిపోయాయి. అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇచ్చేసాడు అనాలి కదా. అట్లా ఆ మనసు ఏం చేస్తూ ఉంటుందంటే అగ్నిహోత్రమై 5 హోతాలని పెట్టుకుంటుంది. హోత అంటే హోమం చేసేవాడు, ఆయన వేస్తూ ఉంటాడు. ఆ వేసేవాడిని హోత అంటారు. శాస్త్రం ఎరిగిన శాస్త్రి గారికి బాగా తెలుస్తాయి ఇవి. 5 హోతలు చుట్టూ కూర్చుని హోమకుండంలో వేస్తూ ఉంటారు. ఆ 5 హోతలు ఎవరంటే మనసుకి 5 జ్ఞానేంద్రియాలు. కంటితో చూసి పట్రా అని వేయించుకుంటుంది, అగ్ని జ్వలిస్తూ ఉంటుంది, తింటూ ఉంటుంది. చెవితో పట్రా ఏవో వింటూ ఉంటుంది, వేయించుకుంటూ ఉంటుంది, రగులుతూ ఉంటుంది. ఇంకా అది నెయ్యి కదా మరి. ఏం వేస్తారు హోమంలో? ఆజ్యధార. ఇంకా ఇంకా మంట రేగుతూనే ఉంటుంది. అది నిరంతర హోమం. ఈ 5 హోతలు వేస్తూ ఉంటారు, అది రగులుతూ ఉంటుంది. లోపల సమిధలు కావాలి కదా మరి. ఈ సమిధలన్నీ ఏమిటంటే మలినములు, వాసనలు. మనసుకి ఏం కావాలి? సుఖాలు కావాలి. అందుకని అది ఏం చేస్తుంది? ఇంతకుముందు అనుభవించింది ఏదో ఉంటుంది, అది మళ్ళీ అని అడుగుతూ ఉంటుంది. ఆ వాసనని బట్టి, అంటే అనుభవించినది రుచి. రుచి అంటే చక్కెర పొంగల్ రుచి అని కాదు, అనుభవించిన విషయ సుఖం ఏది ఉందో దాన్ని రుచి అంటారు. దానికి సంబంధించినటువంటి సుఖాన్ని జ్ఞాపకం పెట్టుకోవడాన్ని వాసన అంటారు. అది మనసు చేస్తుంది. చేసేది మళ్ళీ పట్రా, మళ్ళీ పట్రా, మళ్ళీ పట్రా అంటారు. అవి సమిధలు. అవి ఎన్ని మాటలేయండి కాలుతూనే ఉంటాయి. ఇంద్రియాలు 5 హోతలు ఆజ్యం పోస్తూ ఉంటారు. మనస్సు అగ్ని రగులుతూ ఉంటుంది. అట్లా జరిగిపోతూనే ఉంటుంది ఆ హోమం. ఎన్ని పడిపోతుంటాయో, ఎన్ని కాలిపోతుంటాయో, ఎంత భస్మైపోతుంటుందో, ఎంత హోమమో, ఎంత ఉద్వేగమో, ఎన్ని పరుగులో ఆ హోమం కోసం అలా నడిచిపోతూనే ఉంటుంది లోపల. అది పరమశక్తివంతం. అట్లా నడుస్తూ కనపడదు. అది సూక్ష్మ శరీరం. అక్కడ ఆడుతోందా? అక్కడ కదుపుతోందా? ఆ కదిపే తల్లి సుందరి, ఆవిడ ఆడుతోంది లోపల కూర్చుని. అది గమ్మత్తు. అది త్రిపుర సుందరి. శంకరాచార్యుల వారు అందుకు అన్నిసార్లు ప్రార్థన చేశారు. ఆవిడ అనుగ్రహం ఉంటే తప్ప విడుదల లేదు. లేకపోతే అలా తిరుగుతూ ఆడుకుంటూ ఉండడమే, ఆ హోమం చేసుకుంటూ ఉండడమే. ఆ హోమకుండాలు కట్టడాలు అవి ఏం అక్కర్లేదు. కామాక్షి అనుగ్రహం కట్టకుండానే లోపల ఉంటుంది. కాబట్టి అటువంటి సూక్ష్మ శరీరం. ఇప్పుడు పోనీ ఈ అగ్ని ఏదో పద్ధతిగా ఉందనుకోండి, ఎంత జ్వాల లేచినా ఏదో పట్టుకొచ్చి అందులో వేస్తూ ఉండొచ్చు. ఆ అగ్ని మామూలుగా ఉండదు. అది అసలు ఉండడమే, కోతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అగ్ని బయటికి వచ్చి అలా ఆడుతూ వేయిందనుకోండి, 5 హోతలు కూడా అంత సంతోషంగా అగ్ని అలా పెరిగి కోతిలా ఆడుతుంటే వేసేస్తూ నీ పోయేస్తున్నారనుకోండి, ఇంకా అగ్ని ఆగుతుంది అసలు. మనసు అలా ఉంటుంది లోపల. అంత తీవ్రంగా ఇచ్చ వచ్చినట్లు పరిగెడుతూ ఉంటుంది. ఇది అవసరమా అన్న ప్రశ్న మాత్రం వెయ్యనివ్వదు. అది దాని గొప్పతనం. అందుకు వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు అంటారు, కపిరపిచకా పిశాయనమదమత్త. అది కోతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ పైన కళ్ళు తాగేసింది అనుకోండి, తెలిసో తెలియకో, ఆ పైన దాన్ని పిశాచం పట్టేసింది. ఇప్పుడు అది ఎలా ఉంటుంది? పిశాయనమత్త.
వృశ్చికేన సందష్ట, అప్పుడు దాన్ని పెద్ద తేలు కరిచింది. అసలు కోతి, ఆ పైన కళ్ళు తాగింది, ఆ పైన పిశాచం పట్టింది, ఆ పైన తేలు కరిచింది. ఇప్పుడు ఆ కోతి ఎలా ఉంటుందో, అపిచ పిశాచగ్రస్త కిం బ్రూమో తస్య వైచిత్ర్యం, ఇంకేం చెప్పమంటారు దాని గురించి? ఇంకా లోపల ఆ మంట ఎలా ఉంటుంది? ఆ మంటకి 5 హోతలు, వాళ్ళు నిరంతరం పోస్తుంటారు, అదే పని వాళ్ళకి. ఎవరు? కన్ను, ముక్కు, చెవి, నాలిక, చర్మం, అవి తెస్తుంటాయి, పోస్తుంటాయి, ఇది రగులుతూ ఉంటుంది, అది ఆగదు, దానికి పూర్ణాహుతి లేదు. ఇది పడిపోతే పూర్ణాహుతి అంతే. ఇంకా ఆ ఏమి ఆట ఆడుతోంది లోపల కూర్చున్నావిడ, ఏం తిరుగుతున్నావు, ఏమిటి ఇదంతా కలిపి ఓ పుల్లకంపు ముద్దకి ఇది లోపల చేర్చి కంటికి కనపడకుండా రెండవ పురాన్ని మొదటి పురంతో కలిపింది. అయిందా? ఆ తర్వాత మూడవ పురాన్ని సృష్టించింది, అది విచిత్రం. అది త్రిపుర సుందరి. మొదటిది స్థూల శరీరం, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు కలిపి 14 సూక్ష్మ శరీరం. మూడవది కారణ శరీరం. కారణ శరీరం అంటే అక్కడ కూర్చుంటుంది ఆవిడ లోపల. దాన్ని వర్ణించినప్పుడు ఏం చెప్తారంటే, వెంట్రుక యొక్క చిట్ట చివరి భాగంలో ఒక నీటి చుక్క అంటుకుని నిలబడితే ఎంత ఉంటుందో జీవుడు అంత ఉంటాడు. అది వాడి తమాషా. అక్కడ ఆ లోపల ఆవిడ వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుతున్నటువంటి కాంతి చేత ఈ సూక్ష్మ శరీరం పనిచేస్తుంటుంది. ఆ శక్తి ఈ మనసుది కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ దాంతో పనిచేస్తూ ఉంటాయి. ఆ లోపల ఉన్న తల్లి అనుగ్రహంతో ఆవిడ సుందరి, ఆవిడ కూర్చుంది. ఆవిడ్ని ఒక దట్టమైన నల్లటి పొర ఒకటి కప్పేసి ఉంటుంది. అదే అజ్ఞానం, అదే కారణ శరీరం. ఆ కారణ శరీరం వెనక ఆవిడ ఉంటుంది. చైతన్య స్వరూపిణి అయి బాలా ఆడుకుంటూ కూర్చుంది. అక్కడి నుంచి వస్తోంది శక్తి. ఇప్పుడు 3 అయ్యాయా? తిప్పుతోందా త్రిపుర సుందరి? స్థూల సూక్ష్మ కారణ శరీరముల ఎందుకు తిప్పుతోందా? పోనీ అక్కడతో వదిలేసింది అనుకోండి, గొడవ వదిలిపోయింది. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే, కాదు ఇంకో కొత్త ఆట ఉంది రా అంటుంది. అదేమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఒకదాంతో కలుపుతుంది, ఒకదాని నుంచి వేరు చేసేస్తుంది. 3 అవస్థలు వచ్చేస్తాయి. జాగ్రత్త అంటే లోపల ఉన్న తల్లి యొక్క కాంతి కారణ శరీరం మీద పడుతుంది. అంటే అజ్ఞానం అనబడేటటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పొర మీద పడుతుంది. ఆ పొర మీద పడినటువంటి కాంతిని పుచ్చుకుంటుంది. ఆ బ్రహ్మ చైతన్యాన్ని పుచ్చుకుని సూక్ష్మ శరీరంలోకి పంపిస్తుంది. సూక్ష్మ శరీరం ఉత్సాహం పొందేస్తుంది. మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేసేయడం మొదలెట్టేస్తాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన శక్తితో స్థూల శరీరం పనిచేస్తుంటుంది. నా కన్ను చూస్తోంది, నా చెవి వింటోంది, నా ముక్కు వాసన చూస్తోంది, నేను తింటున్నాను, నేను పెరుగుతున్నాను, ఇది నేను, నా అహంకారం, నా గర్వం, నా పాట, నా పద్యం, నా ఉపన్యాసం. ఎంత అల్లరి! దీన్ని చూపిస్తూ ఉంటాడు. అక్కడ లోపల కూర్చున్న సుందరి, ఆవిడ నుంచి పడుతోంది కాంతి. చుట్టూ ఉన్న అజ్ఞానపు పొర మీద పడింది, కారణ శరీరం మీద. అక్కడి నుంచి సూక్ష్మ శరీరం మీద పడింది. సూక్ష్మ శరీరాన్ని ఆధారం చేసుకుని స్థూల శరీరం సంతోషపడిపోతుంది. అది జాగ్రత్త. అంటే 3 పనిచేస్తున్నాయి. అలిసిపోతాయి కదా మరి పనిచేశాక. అలిసిపోయాక ఏం చేస్తుందంటే, ఇలా అలిసిపోతే ఎలా ఆడతాడో, కొంచెం వీడికి అలసట తీరుద్దాం అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుందంటే, సూక్ష్మ శరీరం ఉంది కదా, ఈ జ్ఞానేంద్రియాలు అవి అన్నీని అందులో వరకు శక్తిని ఉంచుతుంది. అంటే కారణ శరీరంలోంచి శక్తి సూక్ష్మ శరీరం మీద పడుతుంది. కానీ సూక్ష్మ శరీరం స్థూల శరీరంతో ఉన్నటువంటి అనుబంధాన్ని వదిలిపెట్టేస్తుంది. స్వప్నం, నిద్రపోయాడు. శరీరం ఏం కదలదు,
కాళ్ళతోటి చేతులతోటి అనుభవించేదేం లేదు, నిజంగా తీసి తిన్నదేం లేదు. కానీ కలలో మాత్రం బ్రహ్మాండమైన మినపసొన్ను తిన్నాడు. ఎలా తిన్నాడు అంటే సూక్ష్మ శరీరం పనిచేస్తోంది, శక్తి ఉందిగా, అక్కడ తినే శక్తి ఉందిగా, మరి కర్మేంద్రియంలో రుచి చెప్పడానికి అక్కడ కూడా మరి జ్ఞానేంద్రియం ఉందిగా. ఇంకా మరి అమ్మవారు సుందరి మించి కారణ శరీరం మించి శక్తి వచ్చి దీని మీద పడిపోతుంది సూక్ష్మ శరీరం మీద. అందుకని మినపసున్ను తింటున్నానన్న అనుభూతిని పొంది సంతోషిస్తున్నాడు. మేడ మించి కింద పడిపోయాడు. అమ్మ బాబోయ్ అనో పెద్ద కేకేసి తెలివి వచ్చింది. అంటే అక్కడి నుంచి స్థూల శరీరానికి తగిలింది, తెలివి వచ్చింది. ఏం లేదు, నేనేం పడిపోలేదు అన్నాడు. మళ్ళీ నిద్రపోయాడు. మళ్ళీ స్థూల శరీరం నుంచి తెగి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఎంత ఆట! ఆ స్వప్నంలో తిరుగుతాడు. అక్కడ కూడా అలిసిపోతాయి. ఇంకా కర్మేంద్రియ శక్తులు, జ్ఞానేంద్రియ శక్తులు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి అలిసిపోయి అలా కాదు ఇంకా మేము కూడా విశ్రాంతి అంటే ఆవిడ ఏం చేస్తుందంటే సుందరి మీద ఉన్నటువంటి శక్తి ఒక్క అజ్ఞానపు పొర మీద మాత్రమే పడుతుంది. అక్కడి నుంచి ఆ చైతన్యం సూక్ష్మ శరీరం మీద పడదు, అచేతనంగా ఉండిపోతుంది. మనసు పనిచేయదు కాబట్టి ఏం తెలియదు, ఎక్కడ ఏం జరుగుతోంది ఏం తెలియదు, సమయం ఎంత అయింది ఏం తెలియదు. మధ్యలో లేచి చూశాడంతే, చూస్తే గడియారాన్ని బట్టి ఇంత అయింది అన్నాడు. ఏం తెలియదు, నిష్ప్రపంచం అంటారు. ప్రపంచం తెలియదు, సుషుప్తి, కారణ శరీరం ఒక్కటే ఉంది. మరి అది అజ్ఞానపు పొర. అమ్మవారు ఒక్కతే ఉందంటుంది అంటే గాఢ నిద్ర పట్టింది అంటుందంటే తనకి తానే తెలియని స్థితి. అజ్ఞానమునకు పరాకాష్ఠగా ఉండిపోతాడు, సుషుప్తి. మళ్ళీ అక్కడి నుంచి సూక్ష్మ శరీరంలో మాత్రమే వచ్చిందనుకోండి, ఓ కళ వచ్చేస్తుంది. మళ్ళీ కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, వాళ్ళకి కళలే రావు, వచ్చినా గుర్తుండవు. ఎందుకుండవంటే ఇలా వచ్చే లోపల మళ్ళీ అంత తేలిగ్గాను మళ్ళీ కారణ శరీరంలోకి వెళ్ళిపోతారు. కారణ శరీరంలో ఎక్కువసేపు ఉండిపోతారు. అందుకని సూక్ష్మ శరీరం విస్మృతి పొందిస్తుంది, దాన్ని ఏం చూసిందో మర్చిపోతుంది. ఒక్కొక్కడికి ఎక్కువ సూక్ష్మ శరీరంలోకి స్థూల శరీరంలోకి వచ్చి ఆడుతూ ఉంటుంది. అందుకని వాడికి వచ్చే కళ్ళన్నీ గుర్తుంటుంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆట, అన్నీ క్రీడా మందిరాలే, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆట. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరములను పట్టుకుంది, అందులోంచి జాగ్రత్త స్వప్న సుషుప్తి సృష్టించింది. అంతే, ఇంకా ఏమాటది ఆగుతుంది ఏంటి? ఈలాగా అయిపోయింది కాలం, చిలక ఎగిరిపోయింది, ఆట అయిపోయింది. స్థూల శరీరం పంచభూతాల్లో కలిసిపోయింది. అసలు లోపల ఉన్న సుందరి ఎప్పుడూ చూడబడలేదు, ఎప్పుడూ తెలియబడలేదు, ఉందని కూడా తెలియదు. ఉండి ఇంత ఆట ఆడేస్తున్నావా అమ్మా? బాలాత్రిపుర సుందరి. పిల్లలు చూడండి ఆడుకుంటే అలా ఆడేసుకుంటుంది. ఎక్కడ? ఇన్ని బ్రహ్మాండాల్లో ఇన్ని కోట్ల ప్రాణుల్లో ఆడేస్తుంది. ఏమి బాలాత్రిపుర సుందరి? అయితే చమత్కారం ఏమిటంటే ఇంత ఆట ఆవిడ ఆడేస్తుంటే ఎవడి మానాన వాడు ఇలా చూపించుకుని సంతోషపడిపోతాం తప్ప అసలు ఇంత ఆట ఆడుతున్న ఆవిడ ఒక లోపల ఉంది, ఆవిడ్ని చూడాలన్న కోరిక మాత్రం కలగదు. ఆవిడ లోపల ఉండి ఆడుతుంటుంది. ఇదే ఆటని ఆవిడ పూర్తి చేసేద్దాం అనుకుంది అనుకోండి, ఇంకా తెరదింపేద్దాం చాలు, ఇంకా ఈ పురాన్ని కలిపేద్దాం బ్రహ్మాండంలో అనుకుంది అనుకోండి. ఆవిడ అనుకుంటే ఒక చమత్కారం చేస్తుంది, ఉపసంహారం చేస్తుంది. ఉపసంహారం చేసేటప్పుడు ఏం చేస్తుందంటే మొట్టమొదట ఇంద్రియ శక్తులన్నింటినీ ఉపసంహారం అయిపోతాయి. అంటే కంటికి చూసే శక్తి, చెవికి వినే శక్తి, ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి మనసులోకి వెళ్ళిపోతాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 ఒకటైపోతాయి. అంతఃకరణ చతుష్టయం. అంటే కన్ను చూస్తూ ఉంటుంది కానీ ఎదురుగుండా ఏం చూపించినా వాడు పట్టుకోలేడు. ఏంటంటే ఇంద్రియ శక్తి మనసులోకి వెళ్ళిపోయింది, కానీ మనసు ఇంకా పనిచేస్తుంది. అందుకని లలితా సహస్రం చెప్తే మనసు స్పందించవచ్చు, అందుకని యోగం అయింది. కాబట్టి ఆ మనసులోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆఖరణ వెళ్ళిపోయే ప్రయాణం కోసం కొన్నాళ్ళు పట్టచ్చు,
కొన్ని రోజులు పట్టచ్చు, క్షణాల్లో పట్టేయచ్చు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే వెతుక్కుని ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతుంది. ప్రాణశక్తి నిలబెడుతుంది కదా మరి, ఊపిరి అందులోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే జీవుడిలోకి వెళ్ళిపోతుంది. జీవుడు ఇందాక చెప్పే కదా, వెంట్రుక చివర నిలబెట్టినటువంటి చిన్న బిందువు అంత ఉంటాడు. అందులో యోగి మాత్రమే చూస్తాడు దాని ఉత్క్రమణాన్ని. అది సుందరిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తు ఏంటంటే ఆ జీవుడు వెళ్ళినప్పుడు మాత్రం, కదిలినప్పుడు మాత్రం మూట కడతాడు. ఏవేవి మూట కట్టుకుంటాడంటే తనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో వాళ్ళని అప్పుడు స్మరిస్తాడు. అక్కడ వచ్చేస్తుంది పునర్జన్మలో. అక్కడ ఎవరికో భర్త కావాలనుకున్నాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు కూర్చుంటాడు అంతే. అలా ఎవరికో భార్య కావాలనుకున్నాడు అనుకోండి, కూర్చుంటాడు. ఏమవుతుంది అంటే అక్కడ మళ్ళీ వెళ్ళి ఆ పరబ్రహ్మమునందు కలిసిపోయి ఆ త్రిపుర సుందరి, ఆ జీవుడు వెళ్ళిపోయే ముందు చేసుకున్నటువంటి పాపపుణ్యాలన్నీ మూట కట్టుకుంటాడు. సంస్కారములను మూట కట్టుకుంటాడు. అంటే వాసనలు, తనకి బాగా ఇష్టమైనవి ఏమున్నాయో అవి మూట కట్టేసుకుంటాడు. మూట కట్టేసుకుని దారి వెతుక్కుంటాడు. నేను ఇంతకుముందు ఆ దారుల గురించి మీకు చెప్పాను. వెతుక్కుని ఏదో ఒక దారిలోంచి చటుక్కున ఆ తల్లి ఏం చేస్తుందంటే ఈ మూటకు ఆధారంగా వెళ్ళిపోతుంది బయటికి. అది ఆటకి చివరి భాగం అయిపోయింది. మంగళహారతి ఇచ్చేసారు. 3 పురములు దగ్ధమైపోతాయి. పురత్రయం ఆవిడ క్రీడిస్తోంది. ఈ ఆట ఒక చోట కాదు, ఎన్ని చోట్ల అట్లా ఆ 3లోంచి ఎన్ని 3లు పుట్టించేస్తూ ఉంటుందో. భూత భవిష్యత్ వర్తమాన కాలములు పుట్టించలా? కాలమునందు లేదు విభాగం, మనం చేసేసుకున్నాం అలా. వెళ్ళిపోయినది భూతకాలము, వచ్చున్నది భవిష్యత్ కాలం, దానికి అంతే లేదు. 1000 సంవత్సరాలకి ప్రణాళిక వేస్తాడు వాడు, ఉండద్దు అసలు. కాబట్టి భవిష్యత్ కాలము, జరుగుతున్నది వర్తమాన కాలము, మళ్ళీ 3 సృష్టించింది. అక్కడ మళ్ళీ ఆశలు, మళ్ళీ అల్లరి, దానికోసం పరుగులు, మళ్ళీ అగ్నిహోత్రంలో వేయాలిగా. మరి కోతి, దానికి పిచ్చి, ఆ పైన కళ్ళు, ఆ పైన పిశాచం, ఆ పైన తేలి కుట్టింది, 5గురు చూస్తే హోతలు, వాళ్ళేమో నిరంతరం నెయ్యి పోసేస్తున్నారు, అదే వెలిగిపోతోంది, దానికి పూర్ణాహుతి లేదు, అది నిధనం అవ్వదు. పరుగులు కాదు, వేడి కాదు, మరి ఎంత ఉద్వేగం. ఇలా పరిగెడుతున్నాడు. అక్కడ మళ్ళీ ఇంకో 3 తెచ్చింది, భూత భవిష్యత్ వర్తమాన కాలములు అంది. పోను ఊరుకుంటే అయిపోను, ఇంకో 3 అట్టుకొచ్చింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఓ కోరిక పుట్టింది, అది ఎలా తీర్చుకోవాలి, నేను చేసి తీర్చుకున్నాను, మళ్ళీ 3 తెచ్చింది. ఆ 3లకు అంతుందా అసలు? ఇంకా అలా 3 అంకె మీద తిప్పుతూనే ఉంటుంది. ఎంత సరదాయో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఏదో అంటాం కానండి, నిజంగా ఏదో చాలా గొప్ప చలనచిత్రం చూసి వచ్చి తలుచుకున్నట్టు మనలో జరుగుతున్న ఆట తలుచుకుంటే మనకే ఎంత విచిత్రంగా ఉంటుందో. అయ్యయ్యయ్యో, పుల్లకంపు ముద్దలో ఇంత ఆట అయిపోతుందా, ఇదంతా నేనని ఇలా తిరిగేస్తున్నానా, ఇన్నేళ్ళు వచ్చేసేయా, ఇప్పటికి భ్రాంతి పోలేదా, ఏమి ఆ తల్లి విశేషం, ఎంత చమత్కారం ఆవిడిది అనిపించట్లా? మీకు అనిపించదు, ఎందుకనంటే మీరు అవన్నీ దాటిన స్థితిలో ఉన్నవారు కాబట్టి పురము శరీరం. అందుకని ఏమన్నారంటే జాత్వా పునర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్. మరి ఏం చేయాలయా ఈ ఆట? ఇలా ఇది నిన్న కాదు, మొన్న కాదు, ఎన్ని శరీరాలో ఈ ఆట ఆటగానే ఉంది, తిరగడంగానే ఉంది, బుడగ పగిలిపోతోంది, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పోతున్నాం. కొంతమందికి మాత్రం ఇవి బాగా పట్టుకుంటాయి, మళ్ళీ తెల్లారులు వచ్చి ఎవరు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమిటో ఈ ఆట ఏమిటో ఈ అల్లరి ఏమిటో, చాలా భయంగా ఉంది, చాలా గంభీరంగా ఉంది, ఏమిటో ఈ ప్రసంగాలు 2-3 రోజులు చలవిస్తే బాగుండు అనిపిస్తుంది కదా. కాబట్టి మరి ఈ ఆటని ఎలా విడుదల పొందడం అని అడిగారు. అడిగితే దీనికి ఒక్కటే మార్గం. ఈ ఆట ఆడుతున్న సుందర ఎవరు? ఆవిడ పాదాలే పట్టుకో.
ఆవిడ పాదాలే పట్టేసుకుంటే అమ్మానికి తెలిసిపోయిందిరా నేను ఆడిస్తున్నానని, ఇంకా నీతో ఆడడం కష్టం. ఎందుకని? నువ్వు ఏ ఆట అయినా అమ్మ నాకు తెలిసిపోయింది నువ్వే ఆడిస్తున్నావు అని వెనక్కి తిరిగి చూసేస్తున్నావు. అందుకని అబ్బాయి ఇంకా నువ్వు నేను అని 2 వద్దులేదా స్వామిలో కలిసిపోని కలిపేస్తుంది. ఆట అలా అయిపోతుంది. అందుకని భక్తియే పరిష్కారం. ఆ తల్లి వంక చూడు, ఆ బాలాత్రిపుర సుందరి వంక చూడు, ఆవిడ ధ్యానం చేయి, ఆవిడికి నమస్కారం చేయి. అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? ఈ ఆటనే కొత్త ఆటగా మారుస్తుంది. మళ్ళీ కొత్త ఆట ఏంటంటే బాబు మళ్ళీ అంటే మళ్ళీ 3 మీదే ఆడుతుంది. అది విచిత్రం. 3 దాటదు, 3 మీద ఆడి 4వ దానిలోకి తీసుకెళ్ళిపోతుంది. 4వ దానిలోకి వెళ్ళిపోయిందంటే శివుడు వచ్చేసాడని గుర్తు. అంటే ఆయన వచ్చేసాడంటే త్రిపురాసురుల్ని చంపేశాడు. 3 పోయాయి. 4 ఎవరు? మహాకారణ శరీరం ఆయనలోకి కలిసిపోయాడు జీవుడు. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. వాళ్ళది ఆది దంపతులు అనడానికి అది కారణం. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఆట కొత్త చేస్తుంది. ఏమిటి ఆ కొత్త ఆట అంటే, ఎప్పుడూ కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి భగవత్పరం అవుతాయి. ఏదైనా ఆవిడ సంతోషించేలా నేను చెయ్యాలి కోరిక, ఏదైనా దానికి నేను ఏం చేయాలి అది నేను చేశాను, ఆవిడ సంతోషించి ఉంటుంది. మనస్సు, వాక్కు, కర్మ 3 ఒక్కలా ఉండడం. మనసులో ఏదుందో అదే మాట్లాడడం, కపటం లేకపోవడం. లేకపోతే ఏమవుతుంది? తన ఇష్టం కోసమని చేసి నేను చెయ్యాలనుకోలేదు అంటూ ఉండడం కపటం. ఆ కపటం మనసులోంచే వస్తుంది. ఆ కపటం పోయి అవును నేను ఇలా అనుకున్నాను అందుకు ఇలా చేశానని నిష్కపటంగా ప్రవర్తించడం వస్తుంది. అప్పుడు భగవతి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని గుర్తు. ఇప్పుడు మనసు వాక్కు అంటే నిజంగా ఆలోచన ఏదో అదే మాట్లాడతాడు. వాక్కు చేసే పని 3 వేపులకి తిరిగితే కపటం, దంభం 3 ఒక్క సరళ రేఖలోనే ఉన్నాయి. అంటే ఏమవుతున్నాడు? మహాకారణ శరీరం వైపుకి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు 3 సరళ రేఖలో పడిపోతాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు భగవత్పరం అవుతాయి. అంటే భక్తి అయిందా? ఆ భక్తి అయిందంటే ఆవిడ వైపుకి తిరిగాడని గుర్తు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఇంకా నీతో ఆడడం కష్టంలే, నిన్ను ఆడించడం కష్టం. ఎందుకంటే నువ్వు ఇంకా అస్తమానం వెనక్కి తిరిగి నా వంక చూసేస్తున్నావు. ఇన్నాళ్ళు నీకు తెలియలేదు వెనక నేనుండి నిన్ను పరిగెత్తిస్తున్నాను, ఆడిస్తున్నానని. ఇప్పుడు నీకు తెలిసిపోయింది. తెలిసిపోవడంలో ఏం చేస్తున్నావు అంటే అమ్మ నువ్వే ఆడిస్తున్నావు అంటున్నావు వెనక్కి తిరిగి. ఇక నిన్ను ఆడించడం కష్టం. ఎందుకంటే అలా వెనక్కి తిరిగి అనేసిన తర్వాత ఆవిడకి ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇంకేం ఆడిస్తుంది. అందుకని నిన్ను అయ్యలో కలిపేస్తానంటుంది. తిరోధానం నుంచి అనుగ్రహం. మహాకారణ శరీరమునకు వెళ్ళిపోయాడు. 3 దాటి 4కి వెళ్ళాడంటే అయిపోయింది. తురీయం. అది ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆమె నీ దగ్గరే ఉన్నది కదరా, ఆవిడని వదిలేసి ఎందుకు పరిగెడుతున్నావు అన్నారు మూకశంకరులు. ఆర్యాశతకంలో చాలా గంభీరమైంది చెప్పాల్సి వస్తే చాలా చిన్న శ్లోకంలో ఇస్తారు. కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే. ఎవరావిడ? ఈ ఆటలన్నీ ఆప్ చేసేసి నిరతిశయానందమైనటువంటి మోక్షాన్ని ఇవ్వడానికి కందం, మూల దుంప, ఆ దుంపలోంచి వస్తుంది చెట్టు. కైవల్యానందమునకు కందము అంటే మూల దుంప అయినటువంటి తల్లి. కంచన కాంచీ తిలకం, కాంచీ నగరానికి తిలకం. సర్వసాధారణంగా మగవాడికి ఆడవాళ్ళకి తేడా ఎక్కడొస్తుంది అంటే, ఆడవాళ్ళ ఆయుర్దాయంలో ఏమని కోరుతారంటే నేను ఎంత కాలమైనా ఉంటాను, సుమంగళిగా ఉండాలంటారు. నేను సుమంగళిగా ఉండాలి. అందుకే 100 ఏళ్ళు జీవించు కన్నా దీర్ఘ సుమంగళి భవ అంటే సంతోషిస్తారు. ఎన్నేళ్ళైనా ఉంటాను, సుమంగళిగా ఉండాలి. దానికి ఒకే ఒక్క పవిత్ర చిహ్నం బొట్టు. అది ఇంతదే. ఎంత పెద్ద శరీరానికైనా ఇంతే. కానీ అది ఆమె కోరికకి చిహ్నం.
దానికన్నా మంగళప్రదత్వం లేదు. ఇంకా మిగిలినవి ఏముంది ఏం లేదు అన్నదాంతో సంబంధం లేదు. అది ఉంది పరమమంగళప్రదత్వం. దేని చేత? ఆమె కోరిక అదే అయి ఉన్నది. అందుకు మంగళప్రదత్వం, సంతోషమైంది. అసలు ఈ లోకానికి అంతటికీ కూడా గొప్పది కంచి. కంచికి తిలకం ఆవిడ. కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం. మన్నుద్ధరించడానికి, మనసుని తిప్పడానికి, కోపం పోగొట్టడానికి, కామం పోగొట్టడానికి, పంచతన్మాత్రల్ని తిప్పడానికి, ఏది సూక్ష్మ శరీరమో దాన్ని సంస్కరించడానికి, కారణ శరీరపు అజ్ఞాన గ్రంథి చిట్లిపోయేటట్టు చేయడానికి, శంకరుని యందు ఐక్యమైపోయేటట్టు చేయడానికి ఆవిడ నేనున్నానురా, ఆట ఏమాడిస్తున్నానో అందులోంచి నిన్ను తప్పిస్తానని కూర్చునుంది. రాత్రింబవళ్ళు అక్కడే కూర్చుంది కంచిలో. దా అడుగు ఇచ్చేస్తానంటారు. నేను ఆపుతా ఆట. దా ఇంకొద్దా, ఆడలేవా, నా దగ్గరికి రా, నిన్ను దాని నుంచి వినిర్ముక్తుణ్ణి చేసేస్తాను అంటోంది. అటువంటి తల్లి కఠిన స్తనభర నమ్రం, మాతృకా చిహ్నముల చేత, ఆ స్తనభారము చేత వంగి ఉన్నది. అంటే అంత మాతృస్వరూపంగా ఆవిడ మన యందు దయతో కూర్చుని ఉన్నది. కైవల్యానందకందమవలంబే, ఆ తల్లి ఉన్నదే ఆమె ఈ ఆట నుంచి వినిర్ముక్తం చేసి శాశ్వతమైన ఆనందం మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది. ఆవిడ పాదాలు పట్టుకో, ఇంకా పెద్ద అల్లరేమిటి ఇంకా దానికి. ఈ ఆట అంతా ఎలా జరుగుతోంది, ఇవన్నీ ఊరికే దాని గురించి తెలుసుకునే బదులు ఇంత భయంకరమైందా అని అనిపించేస్తే దానికి విరుగుడు వెతుక్కో తప్ప అది ఎంత భయంకరమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం ఎందుకు? కరోనా చాలా భయంకరమైనది. ఏం చేస్తావు? రోగ నిరోధక టీకా వేసుకో, ముక్కుకి ఉడగట్టుకో, అంతే తప్ప దాని గురించి అధ్యయనం చేస్తే ఏమొస్తుంది? విరుగుడు చూసుకోవాలి. దాని గురించి తెలుసుకుంటే రాకుండా ఉండదు. అది రాకుండా ఉండడానికి ఏం చేయాలో అది పుచ్చుకుంటే రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఆట ఇంత దారుణంగా ఉంటుందా అని నీకు అనిపిస్తే ఆవిడ వైపు తిరుగు. చాలా బాగుందండి ఆట, హాయిగా ఇలా ఆడనివ్వండి అనిపించినా ఆవిడకి నమస్కారం చేసి అమ్మ ఇంకా ఆడమ్మా బాగుందంటే అను. ఏదైనా నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం సుమా. అప్పుడు ఆ తల్లి ఏం చేసేస్తుంది? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తులు, మనోవాక్కాయ కర్మలు ఒక సరళ రేఖలోకి తీసుకొచ్చేస్తుంది. అదే విడుదలంతే. అందుకే శంకర భగవత్పాదులు అద్భుతమైన మాటలు అయితే ఒక్క త్రిపుర సుందరీ తత్వం నేను మీతో ముందే మనవి చేశాను, ఎన్ని రోజులు మాట్లాడినా అయ్యేది కాదు అని. అయినా అందులో నేను అనకుండా ఉండలేక ఒక్కటి రెండు విషయాలు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. శ్రీ త్రిపుర సుందరీ వేదపాద స్థలంలో శంకర భగవత్పాదులు అంటారు, అంతే వాసిన్నస్తి చేత్తే ముముక్ష నక్షే యుక్తిం ముక్తి సర్వేషణ సన్ సద్య సాక్షాత్ సుందరీం జ్ఞప్తి రూపాం శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవీహి. నీకు ముముక్ష, ఈ ఆట వద్దు. ఎన్ని జన్మలైపోయి, ఎన్ని కోట్ల జన్మలైపోయి, ఏమిటి ఈ ఉన్మాదం, ఏమిటి ఈ పరుగులు, ఏమిటి అల్లరి, 3 కలిపి 3 విడుతూ 2 కలుస్తూ 1 కలుస్తూ 3 కలుస్తూ ఇంత ఆట అయిపోతుందా, ఇంత ఆయువు అయిపోతుందా? వద్దనుకున్నావా? భక్తి తత్పరులైన వాళ్ళు ఉన్నారు లోకంలో, వాళ్ళని ఆశ్రయించు. వాళ్ళు ఎవరి పాదాలు పట్టుకున్నారో చెప్తారు. వాళ్ళు పట్టుకున్న ఆ త్రిపుర సుందరి పాదాలు నువ్వు కూడా పట్టుకో. అది నువ్వు నమ్మి పట్టుకుని శ్రద్ధాయోగం కావచ్చు, ఆవిడ ఉంది కాపాడుతుందని నమ్మకంతో భక్తియోగం కావచ్చు, లేదా నువ్వు ఏ బెంగ లేకుండా నీలోనే ఉన్న తల్లిని ధ్యానం చేసి ధ్యానయోగం కావచ్చు. అట్లా పట్టుకుంటే మాత్రం నక్ష్యే యుక్తిం ముక్త సర్వేషణ సన్, ఒక భక్తుని ద్వారా నువ్వు పొందినటువంటి ప్రేరణ ఏది ఉన్నదో అది నిన్ను ఆవిడ వైపుకి తిప్పుతుంది. ఆ గంభీరమైన విషయాన్ని తెలుసుకుని అటు తిరగడం మొదలుపెట్టావే, మొట్టమొదటిసారి తిరిగినది ఉంది, అది కొన్ని కోట్ల జన్మల తర్వాత నువ్వు తిరిగావని గుర్తుపెట్టుకో. అది జీవయాత్రలో మంగళప్రదమైన రోజు, అది మంగళధ్వని వినపడిన రోజు.
అది నువ్వు నిలబెట్టుకోగలిగితే ఇక ఈ ఆట కట్టేసే రోజు కూడా చాలా దగ్గరలోకి వచ్చేస్తోంది. ఆ తల్లి అనుగ్రహిస్తుందని గుర్తు. స్తోత్రమే తత్ ప్రజ పతస్తవ త్రిపుర సుందరి అనుద్వీక్ష భయాద్దూరం మృత్యుర్ధావతి పంచమః. ఎవరైతే బాలా త్రిపుర సుందరి స్తవం శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటిది చదువుకోవడం అలవాటు చేసుకుంటారో, ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకుని ఒక్కసారి మనసు పెట్టి విచారణ చేయడం అలవాటు చేసుకుంటున్నాడో, అటువైపు పరిశీలించడం అలవాటైందో, వాడి జోలికి 5 రారు ఇక. ఎందుకంటే ఆ 5 ఆవిడకి ఆటలో సహాయకులు. ఈ 5 ఇక వాడి వైపు చూడరు, భయపడతారు. అంటే మాయ వదిలేస్తోందని గుర్తు. వాళ్ళే ఇంద్ర అగ్ని సూర్య వాయు మృత్యువులు. అంటే ఆఖరిసారి శరీరం పడిపోవాలి కాబట్టి మృత్యువు గ్రసించవచ్చు, కానీ అది కూడా ఎలా, భయంకరమైన రీతిలో కాదు. కాబట్టి ఈ 5 నిన్ను స్పృశించలేరు. అంత గొప్పది సుమా ఈ స్తవం అంటారు. అలాగే శ్రీ త్రిపుర సుందరి అష్టకం చేశారు శంకర భగవత్పాదులు. అందులో అంటారు, సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమం దహసి తీక్షణాం ససరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపా కుసుమభాసురాం జపవిధౌ స్మరాం యంబికాం అంటారు. ఆ తల్లి సకుంకుమ విలేపన, చందనము, కస్తూరి, అగరు, జవ్వాజి, కుంకుమ ఇవన్నీ ఒంటికి అలదుకున్నటువంటి తల్లి. అళికచుంబి కస్తూరికాం, ఆవిడ పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం ఇలా పై వరకు ఉంటే ఆ కస్తూరి తిలకాన్ని అళికలంటే ముంగురులు తాకుతున్నాయిట. అటువంటి తల్లి సమం దహసి తీక్షణాం, చిన్న నవ్వు నవ్వుతున్న త్రిపుర సుందరి సశరచాప పాశ అంకుశాం, ఆ 4 ఆయుధాలు చేతిలో పట్టుకుంది. చెరుకు విల్లు, పుష్పబాణాలు, ఆ పాశము, అంకుశము, ఈ 4 పట్టుకున్న తల్లి అశేషజనమోహిని. వీళ్ళు అంతమంది ఇంతమంది అని లేదు, అంతమందిని ఆ త్రిపురముల యందు తిప్పుతున్నటువంటి ఆ సుందరి, ఆ తల్లి అశేషజనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం. ఎరుపు అంటే మార్పు గుర్తు. తిప్పనగలదు, ఆట ఆపనగలదు. రాత్రి అయిపోయింది తెల్లవారుతోందంటే ఎరుపు, పగలైపోయింది రాత్రి వస్తోందంటే ఎరుపు. ఎరుపు వచ్చిందంటే మార్పు వచ్చింది. అది ఆవిడ ఎరుపు. ఎర్రటి బట్టలు, ఎర్రటి భూషణాలు, ఎర్రటి ఆభరణాలు అన్నీ పెట్టుకుంది. జపా కుసుమభాసురాం, జపా పుష్ప మందార పువ్వు ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతో ప్రకాశిస్తోంది. జప విధౌ స్మరామ్యంబికాం, జప విధానంలో నేను ఆ తల్లిని మనసులో స్మరణ చేస్తున్నాను, ఆ తల్లి నన్ను అనుగ్రహిస్తుందంటారు శంకరులు. అని అసలు జీవితంలో నేనైతే అంటాను, ఈ స్తోత్రం మాత్రం ఒక్కసారైనా మనిషి ప్రయత్నపూర్వకంగా చదువుకోవాలి. అది చదువుకోకపోతే మాత్రం ఏదో కోల్పోయినట్టే అన్నంత పరుషమైన మాట అనవలసి వస్తుందేమో. అందులో ఆ త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రంలో ఆయన అసలు ప్రారంభం చేయడమే ఒక అద్భుతం. ఎవరు? శంకరుల స్థాయి మహాపురుషులు. అంటే ఒరే ఇన్నాళ్ళు ఈ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఇది పరిశీలించన్నారు. మమన భజన శక్తి పాదయోస్తేన భక్తి నచ విషయ విరక్తి ధ్యానయోగేన శక్తి ఇతి మనసి సదాహం చింతయన్నాద్య శక్తే రుచిరవచన పుష్పై అర్చనం సంచినోమి. అందున పాదుకలకు పూజ చేయడం ఎంత గొప్ప చెప్పారు. అందులో మూర్తికి కన్నా పాదుకలకి చేసే పూజ గొప్పది ఇది. అందులో అంటారు మమన భజన శక్తి. అసలు అమ్మా నిన్ను సేవించడానికి నాకు ఏం శక్తి ఉందమ్మా? నీ స్థాయి ఏమిటి? నీ శక్తి ఏమిటి? అసలు నీకు నేను ఏమని సేవ చేయను? సాధ్యమే? నాకు వెనక్కి వచ్చి చేయడం సాధ్యమే? ఇటువంటి ఆ శక్తి కలిగిన తల్లితో ఏ సేవ చేయగలను నేను? పాదయోస్తేన భక్తి. నీ పాదముల యందు భక్త్యా? ఏదో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, చెదిరిపోతూ ఉంటుంది. భక్త్యా లేదు. నచ విషయ విరక్తి.
విషయముల యందు విరక్త, అంతకన్నా లేదు. ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అని తిరుగుతున్నాను మీదేసుకుని. ధ్యాన యోగేన శక్తి, ధ్యానం చేయడం మీద ఆసక్తి లేదు. ఎంత ధ్యాన మందిరం కట్టినా ఏడాదికి 3 కూడా ఉండరు అందులో ధ్యానం చేసుకునేవాళ్ళు కదా, 3 రోజులు ఉండవు. ధ్యాన యోగేన శక్తి ఇది మనసి సదాహం, ఇది నా మనసు యొక్క గొప్పతనం. దీనికి ఉన్నటువంటి గొప్పతనం చెప్పాలంటే ఇది అమ్మ ఎన్ని జన్మలు, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆడుతోంది ఈ ఆట, అయినా వెనక్కి తిరగదు, అడగదు. కానీ అమ్మ ఇన్నాళ్ళకి పూజ చేయడం మాట దేవుడు ఎరుగు. మాటలతో కొన్ని చెప్పాలనిపించిందమ్మా. నిజానికి శంకరాచార్యుల వారి కోసం కాదు, మన కోసం. ఒకసారి చదవండి కనీసం అని ఇచ్చారు. అది చింతయన్నాద్యశక్తి, ఇక నీ గురించి చింతన చేసే శక్తి ఎక్కడుంది నాకు? రుచిరవచన పుష్పై, అమ్మా ఇన్ని కోట్ల జన్మల తరువాత మంచి మాటలు అనబడేటటువంటి పుష్పాలతో నేను ఒక పూజ చేస్తున్నానమ్మా, త్రిపుర సుందరి పూజ. ఈ పూజతో దీనికి సంబారాలు ఏవి తాను, నోటి మాటలే. కానీ అమ్మా నన్ను పెనుమార్పు తిప్పేస్తుంది ఇది, అందులో అనుమానం లేదు. కాబట్టి రుచిరవచన పుష్పై అర్చనం సంచినోమి, అటువంటి అర్చన మొదలెడుతున్నాను. కాబట్టి త్రిపుర సుందరి తల్లి యొక్క శక్తి అంత గొప్పదైతే ఆ స్తోత్రం ఒక్కసారైనా చదువుకోవాలా వద్దా? అంత గొప్ప స్తోత్రం. శంకర భగవత్పాదులంతటి వారు అన్ని మాటలు స్తోత్రం చేశారు అంటే, మూకశంకరులు అంత హామీ ఇచ్చారు అంటే, ఆ తల్లి ఆడేటటువంటి ఆటకే ఆ స్థూల సూక్ష్మకారణ శరీరముల ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు ఇవన్నీ ఈ 3 మీద తిరుగుతున్నటువంటి అల్లరిలోంచి బయటపడడానికి ఒకే ఒక్క తేలిక మార్గం ఏంటంటే హాయిగా ఆవిడ వైపుకి తిరిగి నమస్కారం చేయడం, అమ్మా నువ్వు నడిపించు అని చెప్పుకోవడం. ఆ త్రిపుర సుందరి మనని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత వేరొక ఆట ఆడించి, అనగా మనోవాక్కాయ కర్మలు ఒక సరళ రేఖలో పడేటట్టుగా భక్తితో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు ప్రవర్తించేటట్టుగా చేసి, ఆ తల్లి అనుగ్రహము మేరకు ఆమె ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనని అనుగ్రహించి మనకు కావలసిన శాశ్వత ఆనందమును కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఈ ప్రవచనాన్ని ఇవాళ ఇక్కడతో పూర్తి చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.